ప్రస్తుతం మనతో పాటు మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ గారు ఉన్నారు. సంపత్ కుమార్ గారు ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి గారి మీద కావచ్చు, అతని కుటుంబ సభ్యుల మీద రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. అంటే మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలనని విమర్శించడం అనేది జరిగింది. ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీలో కూడా కుటుంబ పాలన నడుస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే యనుమల వంశం మాత్రమే పరిపాలిస్తుంది అనుకోవచ్చు. వాళ్ళు ఏదో బేకూఫీలు అన్నారు. నైరాశ్యంలో, ఓటమి నైరాశ్యంలో వాళ్ళ పార్టీ బొందబెట్టబడింది. కల్వకుంట్ల కుటుంబము పరారే అయింది. మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా చీదరించుకుంటున్నారు కనుక వాళ్ళంటే అనిండొచ్చు. కానీ మీకు చెప్పండి, ఒక్కరోజు ఒక్క దగ్గర యనుమల రేవంత్ రెడ్డి అనబడే గౌరవ ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు ఎక్కడైనా కనిపించరా? ఎక్కడైనా ఇన్వాల్వ్ అయినరా? అంటే ఇప్పుడు కొడంగల్లో వారి అన్న తిరుపతి రెడ్డి గారు కావచ్చు, కొండల్ రెడ్డి మల్కాజ్గిరిలో మొన్నటి వరకు మొత్తం వాళ్ళే చక్రం తిప్పారు. అదే అంటున్నా, అధికారికి కాదండి, కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నారు. నన్ను ఈయనను గీనను ఎమ్మెల్యేలను చేయనికే, ఎమ్మెల్సీలను చేయనికే, ఎంపీలను చేయనికే, కాంగ్రెస్ పార్టీని బలపరచడానికి అవసరమైన మేరకు పనిచేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా అధికారం కొరకు పోలే. వీళ్ళలాగా కేసీఆర్ ముఖ్యమంత్రి, కేటీఆర్ మంత్రి, కవిత ఎమ్మెల్సీ, హరీష్ రావు ఎమ్మెల్సీ, ఎంపీ వినోద్ రావు, నవీన్ రావు, వినోద్ రావు, ప్రశాంత్ ఇట్లా ఉన్నారా? దామోదర్ రావు ఇట్లా మంది ఉన్నారా? పదవులు తీసుకున్నారా? అందుకని వీళ్ళకు కుటుంబము పోయింది, కల్వకుంట్ల కుటుంబం. తర్వాత పార్టీ పోయింది. ఈ కల్వకుంట్ల కుటుంబం మీద బతికే పరాన్న జీవులు ఉంటాయి చూడు, ఆ పరాన్న జీవులకు ఎట్లయితే మా కుటుంబాలు వాయే ఆడ కుటుంబాన్ని బదనాం చేయాలి అనే ఆలోచనతోటి చేసే విష ప్రచారం తప్పితే 0.01% అంతా కూడా వాస్తవం లేదు. ఆ రోజు తిరుపతిన కూర్చున్నాడు, మళ్ళీ రేపు మన మీటింగ్ ఉంటే కూడా బరాబర్ కూర్చుంటాడు. ఎందుకు తెలుసా? కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కొడంగల్ నియోజకవర్గ బాధ్యతలు నిర్వహిస్తున్న ఇన్ఛార్జిగా ఆ రోజు మీటింగ్ నిర్వహించినటువంటి ప్రసాద్ కుమార్ స్పీకర్ గారు, వారికి ఉన్నటువంటి అధ్యక్షత చైర్లో ఉన్న వాళ్ళకు విచక్షణ అధికారం ఉంటుంది. ఎవరినన్నా సమావేశానికి పిలుచుకోవచ్చు. కొడంగల్ నుంచి వారిని పిలుచుకున్నాడు, మళ్ళీ రేపు ఏమైనా ఉంటే కూడా కూర్చునే అధికారం వారికి ఉంటుంది. సార్, మీ పైన కేటీఆర్ గారు మొన్న ట్వీట్ చేశారు, అంటే ఓడిపోయిన వాళ్ళు అధికారిక కార్యక్రమాల్లో ఏ విధంగా పాల్గొంటారు అని చెప్పేసి. అదే అంటున్నా, తెలివి తక్కువ ఆలోచనలు, బేకూఫాన్లు, రాజకీయ పరిపక్వత లేకుండా మాట్లాడుతున్నారు. అది అధికారిక కార్యక్రమం కాదు. నీళ్ళు ఇడిచేటప్పుడు గంగామాత అంటారు కదా, గంగకు పూజ చేసే ఆనవాయితీ మా దగ్గర. కృష్ణా నీళ్ళు కానీ తుంగభద్ర నీళ్ళు వచ్చినప్పుడు సీజన్లో గంగమ్మకు టెంకాయ కొట్టి పూజ చేస్తాం. ఆ టెంకాయ కొట్టి పూజ చేసిన, ఆ టెంకాయ కొట్టి పూజ చేసే అర్హత అలంపూర్ నియోజకవర్గంలో ఎవరికి ఉండనంత ఎక్కువగా నాకుంటుంది. ఎందుకంటే తుమ్మిళ్ళ లిఫ్ట్ సాధించిన, రైతులకు అండగా నిలబడ్డా, వాళ్ళ ఆశీర్వాదంతో ఒకసారి ఎమ్మెల్యే అయినా, 3 సార్లు ఆమరణ నిరాహార దీక్ష చేసిన, ఒకసారి జైలుకు పోయినా, మెడలు వంచి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే తుమ్మిళ్ళ ప్రాజెక్టు కట్టించిన. ఆ నీళ్ళలోనికి రైతు నాయకులతో పోయినాము. దానికి ఓహో ఆహా పాపం కేటీఆర్కి తెలియక, అంటే నేను రావడం కొరకు వాయిదా వేసిన ప్రోగ్రామ్ అని ట్వీట్ పెట్టిండు. వాయిదా వేయలే, తెలియదు ఆయనకు. ఇంకోటి అక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా పెద్దగా అవగాహన లేనోడు, ఏమాత్రము తెలియనోడు కనుక ఆయన ఏం చెప్పిండో ఈయన ఏం విన్నాడో కానీ వాయిదా వేయలే. ఆయన పని ఆయన చేసిపోయిండు. ప్రోటోకాల్ ఎమ్మెల్యే గౌరవిస్తాము, ఓపెన్ చేసిండు, పోయిండు. మేము రైతులము, ఆ ప్రాంత ఆయకట్టుదారులము పోయి మా పని మేము పూజ చేసుకొని నీళ్ళిడిచి అక్కడ నీళ్ళిడిచి గంగమ్మకు పూజలు చేయొచ్చిన వాళ్ళలాగా కాంట్రాక్టర్లతోటి తట్ట మట్టి తీయకుండా పర్సంటేజ్లు, కమిషన్లు తినే టైప్ కాదు. మేము బరాబర్ రైతుల కొరకు పనిచేసిన. అందుకే నాదంటే 1000 మంది రైతులు వాళ్ళు 10 మంది వచ్చి దొంగలాగా ఇట్లా ఒత్తి వెళ్ళిపోయారు. అది దట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ సంపత్ కుమార్ అండ్ అదర్స్ ఇన్ అలంపూర్ కాన్స్టిట్యూన్సీ. ఓకే.